నర్సింగం పటేలు మాకు గత సంవత్సరం నుండి తెలుసు. అంతకుముందు కూడా తెలుసు, కానీ మా కాలనీలోనైతే వస్తాడు. మోరి గురించి చూసిండు, రోడ్డు గురించి చూసిండు, అన్ని శాంక్షన్ చేసిండు. కొన్ని కారణాల వలన ఆగింది. అది కూడా ఆయన చేస్తా అని మాకు మాట ఇచ్చిండు. మేము ఆయనను గెలిపించుకుంటాం. ఎందుకంటే పదవిలో లేకముందే ఎన్నో పనులు చేసిండని మేము చూసేస్తున్నాం. అక్కడక్కడ మాది కాలే, ఇంకా మాది కూడా చేయించుకుంటామన్న ధైర్యంతో ఆయనకు ఓటు వేసి గెలిపించుకుందామని మా కాలనీ అంతా ఒకటిగా ఉన్నాం. నేటి 21 డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా నన్ను జిల్లా నాయకత్వం నన్ను పేరు ప్రకటించింది. అందుకు జిల్లాలోని మంత్రులకు మరియు జిల్లా కాంగ్రెస్ పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క డివిజన్ తరపున కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ టికెట్ రావడానికి కారణమైనటువంటి భువనల శ్రీని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, నేను ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నా. ఎందుకంటే నా డివిజన్ ప్రజలు నన్ను పూర్తి స్థాయిలో ఆశీర్వదిస్తూ, నా అక్క చెల్లెళ్ళు ఎక్కడికి పోయినా అన్నా గల్లీ గల్లీకి నువ్వు చేసిన పనులే నిన్ను గెలిపిస్తాయి అన్నా, నాకు ఈ మోరి కట్టించినావు, నీ ఇంటికి రాగానే నాకు ఈ కరెంటు స్తంభాలు తీయించినావు. కరెంటు స్తంభాలు ఒక 5 సంవత్సరాలు పెండింగ్ ఉన్న సమస్యను వితిని 13 రోజుల్లో చేసి నేను వాళ్ళ అక్కడ ఏరియా మనుషులను వాళ్ళ మనసు దోచుకున్నా. ప్రతి గల్లీకి నేను చేసిన అభివృద్ధి కార్యక్రమమే నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని పూర్తి నమ్మకంగా ఉన్నా. ఎందుకంటే ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతుర్రు. అన్నా నువ్వు వచ్చుడు అవసరం లేదు, మా బాధ్యత. ఒక సంవత్సరం నుండి నువ్వు కాలుకు బట్ట కట్టకుండా తిరిగినావు, అందుకు ఇప్పుడు మేము మా బాధ్యత. ఇప్పుడు నువ్వు తిరగకు, నువ్వు రెస్ట్ చేయి ఇంట్లో. అంటే ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల్లో ఆఖరి నిమిషం వరకు ప్రత్యర్థులు వేసే ఎత్తుగడలను తట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే నేను ఎన్నికల ప్రచారం చేస్తున్నా. నా గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది. ఇవరకు అక్క చెల్లెలు అందరూ చెప్పిర్రు, అన్నా నువ్వు మా కష్టాల్లో ఉన్నావు, ఒక సంవత్సరం నుండి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థను నువ్వు ఏ విధంగా కష్టమైనా ఎన్నికల ముందు చేస్తా అన్నావు, అది నెరవేర్చినవు. అందుకు మేమే కాదు, మా చుట్టాలకు, మా స్నేహితులకు మనిషికి 10 ఓట్లు వేయించి నిన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని వేడుకుంటారు. ఇక నా మీద పోటీ చేసే అభ్యర్థులు 2 గతంలో పలుమార్లు వాళ్ళు ఎన్నికయ్యారు, కానీ వాళ్ళు అక్రమ సంపాదించుకొని కోట్లకు అదుపదులైన. నేను మధ్యతరగతి నుండి కష్టపడి పైకి వచ్చిన, పేదరికం నుండి పైకి వచ్చిన, నేను వ్యవసాయ కూలి పని చేసుకున్నా, దుబాయ్లో కష్టపడి నేను నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఇతర కుటుంబాలను అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన, నేను దేవాలయాలు కట్టించిన, మసీదులకు అక్కడ వాళ్ళు ఎవరైతే మసీదుకు వారం పోవాలంటే అక్కడ దూరం ఉంటుంది, అది కూడా నేను చేసిన. వాళ్ళకు బస్సు సౌకర్యం కల్పించిన, క్రిస్టియన్లకు బస్సు సౌకర్యం కల్పించిన. అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఏ ఒక్కరిని దేశించకుండా ప్రతి ఒక్కరికి సామరస్యంగా అందరితో తలనాలుగా ఉండి చేసిన. కావున డివిజన్ ప్రజలారా, స్థానికేతరులు వద్దు, స్థానికులే ముద్దు. స్థానికేతరులు వద్దు, స్థానికేతరులు వద్దు, లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు. వీళ్ళందరూ ఎందుకంటున్నారంటే, నాన్ లోకల్ వాళ్ళు వచ్చేవాళ్ళు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 10 కార్లలో వచ్చుకుంటూ వేరే డివిజన్ ప్రజలను తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ ఇక్కడి ప్రజలు ఎవరు భయపడరు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు విఘ్నులు, చదువుకున్నవారు. వారందరికీ తెలుసు, అన్న నరసింహం అన్న పొద్దున్న లేతే మా ఇంటి ముంగట ఉంటాడు, మా దగ్గర ఉంటాడు, మా కష్ట సుఖాల్లో ఉంటాడు అని వాళ్ళు నిర్ణయించుకొని అతిపెద్ద మెజార్టీ ఇస్తానని నేను ఆ శ్రీకృష్ణ భగవంతుని మరియు అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఇక్కడ ఓవెల్ స్కూల్లో పోలింగ్ కేంద్రం ఏర్పడింది. ఇదే పోలింగ్ కేంద్రం నుండి నేను కార్పొరేటర్ అభ్యర్థిగా పట్టా తీసుకోబోతున్నా మీ అందరి దయ వల్ల. అందుకే డివిజన్ ప్రజలందరికీ బయట నుంచి వచ్చే వ్యక్తుల ప్రభావాలకు లొంగకుండా మీ స్థానిక నన్ను ఆస్వాదించి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు ఓటు హక్కు 2 అక్కల లేదు. నాకు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక, ప్రజాక్షేత్రంలో నన్ను ఎదుర్కోలేని వాళ్ళు ఏదో ఒక ఆటంకం సృష్టించి నన్ను డిస్క్వాలిఫై చేయాలని ఒక తప్పుడు ఆలోచనతో చేసింది. నేను గతంలోనే అక్కడ నా ఓటును తొలగించుకోబడ్డా, దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఎంఆర్ఓ నుండి తీసుకొని గౌరవ ఆర్టీఓ మన రిటర్నింగ్ ఆఫీసర్కు సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని పరిశీలించిన పిమ్మట రిటర్నింగ్ ఆఫీసర్ గారు నా యొక్క అభ్యర్థిత్వాన్ని అగ్రి చేయడం జరిగింది.
కానీ ప్రత్యర్థులు నన్ను తట్టుకోలేక ఏదో విధంగా నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూసారు. కానీ దేవుడు ఉన్నాడు పైన, కింద నా ప్రజలు ఉన్నారు, నాకు ఏం కాదు, నేను గెలుస్తాను. అందుకొరకే అది ఒక పెద్ద సమస్య కాదు. ఆల్రెడీ రిటర్నింగ్ అధికారి నాకు ధృవీకరణ పత్రం ఇచ్చిండు, నాకు సింబల్ కేటాయించి కాంగ్రెస్ పార్టీ. సంవత్సరం నుంచి తెలుసు. మా కాలనీకి ఏం కావాలన్నా కూడా మంచి చూస్తున్నారు, చేస్తా అని చెప్పేసి ఆమె మాట ఇస్తున్నారు. మాకు మోరీలు రోడ్లు శాంక్షన్ చేయించిండ్రు, పైపులు కూడా వస్తాయి. ఈ ఎలక్షన్ లాగా కాబట్టి ఆగిపోయినాయి. ఇవి అయినాక తర్వాత ఫస్ట్ మాదే చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు అన్నయ్య గారు. అందరూ మా కాలనీ ప్రజలంతా ఒకటిగా ఉండి అన్నయ్య గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి అని హామీ ఇస్తున్నాము. పదవిలో ఉన్న వాళ్ళు చేయలేని పనులు పదవిలోకి రాకముందే అన్నయ్య చేస్తున్నారు. సో దీనివల్లనైతే అన్నయ్యని గెలిపించుకోవాలనుకుంటున్నాం, వరాల నరసింహం గారిని.